హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి అక్క ఎక్కడికో రెడీ అవుతుంది అని చెప్పేసి చూస్తున్నారా? చెప్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను. అది కూడా ఎంత టైంలో రెడీ అవుతున్నానో కూడా చెప్తాను. వీడియోని చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. అంతకన్నా ముందు నేను కట్టుకున్న శారీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మ్యాటర్ లోకి అయితే వచ్చేద్దామా? నేను రీసెంట్ గానే బిర్యానీ తిన్నాను కదండి లైవ్ లో. నా లైవ్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికి తెలిసే ఉంటది. నేనైతే లైవ్ లోనే బిర్యానీ తిన్నాను అన్నమాట. వెరైటీగా ఉంటది అని చెప్పేసి ఆ రోజు అయితే ఇంకా ట్యూస్డే అన్నమాట. అంటే మంత్ లో లాస్ట్ ట్యూస్డే అంటే ఇంకా తెలిసిందే కదా, మా బుజ్జికి అయితే హాలిడే అన్నమాట. అంటే బైరెడ్డిపల్లికి హాలిడే ఇస్తారండి. షాప్స్ అన్నిటికీ కూడా హాలిడే ఉంటది కాబట్టి మా షాప్ కూడా హాలిడే కాబట్టి ఇంకా ఆ రోజు ఏదైనా వెరైటీగా చేసుకొని తిందాం అని చెప్పేసి అనుకున్నాం. అంతకన్నా ముందు 1 వీక్ ముందే మా చెల్లి వాళ్ళైతే మాకు పండగకి అయితే రమ్మని చెప్పి పిలిచారండి. కాకపోతే మాకే ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల వద్దులే వెళ్ళడం అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. ఒకసారి వెళ్దాం, ఒకసారి వద్దు, ఒకసారి వెళ్దాం ఇలానే మేమైతే డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం. కానీ వెళ్దాం అనే ఇది మాత్రం రాలేదన్నమాట. కన్ఫామ్ గా వెళ్తామని లేదు, అలానే ఉండిపోదాము అని కూడా లేదన్నమాట. ఇలా డిస్కస్ చేసి ఫైనల్ గా వదిలే వెళ్ళడం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. ఇంకా అదే రోజు ట్యూస్డేనే మా బుజ్జికి కూడా హాలిడే ఉండడం వల్ల వస్తారేమో అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ మేమేమో ఇక్కడ ఒక 2 days ముందుగానే ఫిక్స్ అయ్యాం అన్నమాట. అంటే క్లారిటీ లేదు వెళ్తామా లేదా అని చెప్పేసి, కానీ వెళ్ళొద్దులే అని చెప్పేసి అనుకున్నాం కదా. అందుకని ట్యూస్డే రోజు ఎలాగో మా బుజ్జికి లీవ్ ఉంది కదా అని చెప్పేసి బిర్యానీ చేసుకుందాం అని చెప్పి ఇంకా కరెక్ట్ గా 11 o'clock అలా బిర్యానీ అయితే తెచ్చారండి మా బుజ్జి. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంకా నేను 11 o'clock కి స్టార్ట్ చేసి కరెక్ట్ గా 1 గంట అయిందన్నమాట. ఇంకా ఆ టైంకి అయితే నాకు బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరికి పెట్టి అంతా చేసేసరికి కరెక్ట్ గా నాకు లైవ్ టైం అయితే అయిందండి. ఇంకెలాగో ఊరికి వెళ్ళలేదు కదా అని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ అడిగాను అన్నమాట మా బుజ్జిని, వెళ్దామా, వెళ్తే చెప్పు నేను లైవ్ అయితే పెట్టాను, నేనైతే ఇంకా ఊరికైతే బయలుదేరుతానని చెప్పేసి రెడీ అవుతానని. ఇంకా మా బుజ్జి అప్పుడైతే వద్దులే అని చెప్పేసి అన్నారు. ఇంకా ఎలాగో ఇంకా ఊరికి వెళ్ళట్లేదు కదా, లైవ్ అన్నా పెడదామని చెప్పేసి ఇంకా ఇవాళ బిర్యానీ చేశాం కదా, ఎప్పుడు మాట్లాడితే ఏం బాగుంటది, ఇవాళ లైవ్ లో బిర్యానీ తిందామని చెప్పేసి ఇంకా నేనైతే లైవ్ లోనే బిర్యానీ తిన్నాను అన్నమాట. అలా 4:30 కాస్త 5:30 6 o'clock అయింది. అప్పటికి కూడా రెడీ అవ్వలేదు. ఇంకా సడన్ గా ఇంకెందుకో రెడీ అవుదాం వెళ్దాం అనే ఫీలింగ్ వచ్చిందన్నమాట. సరే అని చెప్పేసి కరెక్ట్ గా 6:30కో 7కో అనుకున్నాం రెడీ అవుదాం అని చెప్పేసి. ఇంకా అంతా రెడీ అయ్యేసరికి కరెక్ట్ గా 10 అయింది. సరే అని చెప్పేసి ఆ టైంలో పిల్లల్నంతా వేసుకొని వాళ్ళు అప్పటికే నిద్రలో ఉన్నారన్నమాట. అయినా గానీ వాళ్ళకి బట్టలంతా వేసి నేను రెడీ అయ్యి మా బుజ్జి అదే టైంకి చూడండి ఎంత ఇది ఉందో. మా బుజ్జికి ఆ రోజే వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అన్నమాట. ఇంకా ఆయన వచ్చి దగ్గరుండి మరి చెప్పి కొంచెం గట్టిగానే చెప్పిపోయారండి, ఇంకా పెళ్లికి రావాలి అని చెప్పేసి. ఇంకా అలా చెప్పినప్పుడు మా బుజ్జి ఎందుకు ఊరుకుంటారు. ఇంకా మా బుజ్జి ఇంకా పెళ్లికైతే వెళ్ళిపోయారన్నమాట. మా బుజ్జి వాళ్ళు పెళ్లికి వెళ్ళి వచ్చేసరికి నేనైతే రెడీ అయ్యాను, పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. కరెక్ట్ గా 9:30 10 అయిపోయింది ఇక్కడే. ఇంకా అంతా సర్దుకొని ఇంకా అంటే పూజా వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఒక్కడే అన్నా నైట్ అన్నా ఉంటాం కదా, ఆ మరుసటి రోజు రావడానికి బట్టలంతా సర్దుకొని కాటుక పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని సర్దుకొని ఇంకా నేను రెడీ అయ్యేసరికి కరెక్ట్ గా 10:30 ఇంటి దగ్గరే అయిపోయిందన్నమాట. ఇంకా అప్పుడైతే బయలుదేరామండి. మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక 2 days ముందుగా వెళ్ళిపోయారన్నమాట. మా చెల్లికి కొంచెం హెల్ప్ గా ఉంటుంది అన్నట్టు. వాళ్ళ ఊర్లో ఏంటంటే బాగా చేస్తారండి, చాలా గ్రాండ్ గా చేస్తారన్నమాట ఈ పండుగని, గంగ జాతర లాగా. అందుకనే ఇంకా 2 days ముందుగానే మా అమ్మనైతే ఇంకా పిలిపించుకుంది. ఇంకా అలా అన్నమాట. మండే అయితే ఏమంతగా ఉండదు, కానీ ట్యూస్డే మార్నింగే స్టార్ట్ చేస్తారు దీపాలు మోసేది. అది కూడా నేను చూపించాను కదా అలాంటి దీపాలు కాదండి, కొంచెం వెరైటీగా ఉంటాయి. అది కూడా మీకు నేను చూపిస్తాను దీపాలు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇదన్నమాట. ఈ దీపాలు వాడిపోయాయండి. మార్నింగ్ లో ఫ్రెష్ గా బాగుండే అంట. కాకపోతే ఇప్పుడు నైట్ అయింది కదా, ఇంకొక గుడి దగ్గరకు మాత్రమేనంటండి మోయడం, అందుకని ఇలా వాడిపోయాయి. ఇంకా ఈసారి దీపాలు
మా చెల్లి మోయట్లేదండి. ఎందుకంటే మా చెల్లి ప్రెగ్నెన్సీతో ఉంది కాబట్టి, ఇంకా మా చెల్లి వాళ్ళ చెల్లి అన్నమాట. అంటే మరిది వాళ్ళ వైఫ్ ఆమె అయితే మోస్తుందన్నమాట. ఇంకా ఆమె అయితే ఇంకా అన్ని గుళ్ళకి ఇది మోసిందంటండి. మార్నింగ్ నుండి పాపం కాళ్ళైతే అసలు అంత ఇంత నొప్పి కాదు. 9 గుళ్ళకైతే మోసిందంట. పాపం మోస్తూనే ఉంది. ఇంకా లాస్ట్‌దన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఒక్కటైతే మిగిలింది. అక్కడికైతే తీసుకెళ్తున్నారు. వీళ్ళ ఊర్లో వెరైటీ అండి. చాలా పెద్ద ఊరన్నమాట. ఒక్కొక్క వీధికి కొంతమంది ఒక నలుగురైతే వస్తారండి. నలుగురొచ్చి వీధిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని ఒక చోటుకైతే వెళ్తారు. ఇంకొక వీధిలో నుండి ఇంకొంతమంది పలకలు కొట్టుకుంటూ వాళ్ళని ఆ వీధిలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి అందరిని అలా ఒక్కొక్క వీధిలో నుండి ఒక్కొక్కరిని తీసుకొనొచ్చి ఒక చోటుకైతే నిలుపుతారంట. అక్కడైతే ఇంకా వాళ్ళ కార్యక్రమాలన్నీ జరుగుతాయంటండి. వెరైటీగా అనిపించింది నాకైతే. ఇంకా ఈ దీపాలు కూడా నేను ఇలా వెరైటీగా చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 1:00 ఆ మధ్య అవుతుంది. ఇక్కడ చూపించాను కదా! మా చెల్లి వాళ్ళు తీసుకెళ్లారు కదండీ! అక్కడ అదొక వీధి. ఇదొచ్చేసి మెయిన్ వీధి అన్నమాట. ఇక్కడ కూడా అక్కడ ఎంతమంది వస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఒక రోడ్‌లో నుండి వెళ్తారన్నమాట. కరెక్ట్ పాయింట్‌కి. ఇంకొక వీధిలో నుండి తీసుకొచ్చి ఇంకొక కరెక్ట్ పాయింట్ అయితే తీసుకొచ్చి వదులుతారు. అలా అందరిని ఒక చోట చేర్చి ఇంకా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా అన్నమాట. ఇంకా నాకైతే సూపర్ ఎక్సైటెడ్ అండి. ఈ దీపాలైతే నేను ఫస్ట్ టైం చూడడం కదా! చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఈ టెంట్ చూసారా? మా మరిది వాళ్ళ మిద్ది పైన అన్నమాట. వాళ్ళు చేసుకొని తినడం అంటే నెక్స్ట్ డేకి ఇంకా అంతా ఇంకా నాన్ వెజ్జే కదా! దానికోసం అని చెప్పేసి పైనైతే పెండాలంతా వేసేసి ఇంకా గ్యాస్, స్టూల్స్ కావాల్సిన అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసి పెట్టుకున్నారు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 4:30 అవుతుంది మార్నింగ్ టైం. ఇంకా పడుకునేసానండి. కరెక్ట్‌గా 2:30 కలా ఇంకొక దేవుడైతే ఊరేగింపైతే వచ్చిందంట. అప్పుడు మమ్మల్నయితే లేపలేదండి డిస్టర్బ్ ఎందుకనేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా మరిదైతే అంతా చూసుకుంటున్నారన్నమాట. ఒక పెద్ద మనిషిలాగా ఇంకా అందరికి చెప్పుకుంటూ ఇంకా చూసుకుంటూ ఉంటారంట. ఇప్పుడొచ్చేసి దేవుళ్ళు ఊరేగింపైతే వస్తారు కదా! అలా అన్నమాట. కానీ ఒక్క దేవుడు కాదండి. 2 దేవుళ్ళైతే వస్తున్నారు. అంతకంటే ముందు మనం కొన్ని డాన్స్‌లైతే చూసేద్దాం. ఇక్కడ కోలాట్లు వేయడానికి నిల్చున్నారు కానీ వేస్తారో లేదో నాకైతే తెలీదు. మా చెల్లొచ్చేసి ఇంకా ఆమె ఎదురు పడకూడదు కాబట్టి నా చేతిలో అయితే పెట్టేసింది. ఇంకా లిఖిత అంటే మా చెల్లి వాళ్ళ చెల్లొచ్చేసి ఆమెకి టైర్డ్‌గా ఉందని చెప్పేసి ఆమెనైతే మేము లేపియలేదన్నమాట. ఆమె అయితే ఇంకా పడుకొనే ఉంది. మధ్యలో అయితే వచ్చేస్తుందిలెండి. ఆలోపు మనం డాన్స్ అయితే చూసేద్దాం. ఇక్కడ చాలా యాక్టివ్‌గా అయితే డాన్సులు చేస్తున్నారు. అంతకంటే ముందు ఇక్కడ ఈ పటాసులు చూడండి ఎంత బాగా పేలుతున్నాయో షార్ట్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా తెల్లారలేదన్నమాట. కొంచెం మబ్బుగానే ఉందండి. మీకు వీడియోలో చూస్తుంటే ఎలా అనిపిస్తుందో తెలీదు గానీ మంచిగా ఉంది. ఈ షార్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట. కోలాట్లు వేస్తారేమో అనుకున్నాను కానీ ఇంకా కోలాట్లు వేయలేదండి. కొంతమంది పిల్లలైతే ఇంకా డాన్స్ అయితే వేశారు. చాలా ధైర్యంగా అయితే మేము వేస్తామనేసి ముందుకైతే వచ్చారనమాట. వీళ్ళకి ఎలాంటి ప్రాక్టీస్ లేదని అనుకుంటా అన్నా. ఎందుకంటే వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి నచ్చిన డాన్స్ అయితే పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ అయితే వేసేసారు. చాలా బాగా వేశారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే. నేను కోలాట్లు వేస్తారేమో అని చెప్పేసి వెయిటింగ్ అన్నమాట. వాళ్ళేమో రానే లేదు. ఈ చుట్టుపక్కల కూడా నాకైతే కనిపించలేదు. నాకు తెలిసినంత వరకు చాలా మంది ఊర్లలో ఇలా ధైర్యంగా వచ్చి వేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఉంటారు కానీ సిగ్గుకి కొంతమంది రారన్నమాట నాలాగా. డాన్స్ వచ్చినా సరే కానీ ఇంత ధైర్యంగా వచ్చి వేయాలంటే ఖచ్చితంగా ఇంతమంది మధ్యలో చాలా ధైర్యమే ఉండాలని చెప్పేసి సిగ్గు అయితే అస్సలు ఉండకూడదని నా ఫీలింగ్. డాన్స్ కొచ్చి ఆడినందుకు న్యాయమే జరిగిందని చెప్పాలి. అంత మంచిగా అయితే వేశారు. ఇంకా మా మరిది అయితే చూస్తున్నారు కదా అన్ని ముందుండి చూసుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా ఒక సైడ్ అయితే ఇక్కడ చూస్తున్నారు. ఇంకొక సైడ్ అయితే ఇంకా దేవుడైతే అటు సైడ్ వస్తున్నారండి. ఇంకా ఈ డాన్స్ అయితే ఇంకా 2-3 అయితే వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళ దగ్గర అయితే వీళ్ళు డాన్సెస్ లోపు ఒక ముచ్చటైతే మాట్లాడుకుందాం. ఏంటంటే ఇంకా మీకు అసలు విషయమే చెప్పడం మర్చిపోయాను కదా! మేమైతే కరెక్ట్ గా 12:00 అయితే రీచ్ అయ్యామండి ఇంటికైతే. అప్పుడు ఆ మధ్యలో జర్నీలో నాకు 2 ఇన్సిడెంట్స్ అయితే జరిగాయన్నమాట. అది మీతో షేర్ చేసుకోవచ్చో లేదో తెలీదు కానీ నాకైతే కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. ఏంటంటే కార్‌లో మా బుజ్జి ముందు స్టీరింగ్ దగ్గర ఉన్నారు కదా! నేనైతే బ్యాక్ సైడ్ అయితే కూర్చొని ఉన్నాను కదా! ఇంకా నాకెందుకో తెలీదు కొన్ని నాకు కనిపించినట్టు అయిందండి. అంటే దయ్యాల్లాగా
లాగా కనిపించినట్టు అనిపించింది. కానీ మా బుజ్జికి ఆ టైంలో నేను చెప్పలేదన్నమాట. మా బుజ్జి ఎక్కడ భయపడతారో లేకుంటే నన్ను ఎక్కడ తిడతారో అని చెప్పేసి అలా సైలెంట్ అయితే అయిపోయానన్నమాట. సర్లేండి, నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నది కూడా ఇంకా నైట్ టైంలో, ఎందుకులేండి దాని గురించి మాట్లాడుకోవడం వదిలేసి ఇంకా వీడియోలకైతే వచ్చేద్దాం. ఇంకా చూస్తున్నారు కదా, ఆ డాన్స్ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారైతే ఊరేగింపుగా అయితే వచ్చారన్నమాట. 2 అమ్మవార్లు అయితే వచ్చారండి, ఇద్దరు. ఫస్ట్ ఈ అమ్మవారికి అయితే చాలా బాగుంది డెకరేషన్ మాత్రం. నేనైతే లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. వీడియోస్ లలో చూసాను కానీ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా మా చెల్లి అయితే వీడియో తీస్తుంది నన్ను, అంటే నేను అక్కడ పూజకి ఇవ్వడానికి అయితే ఫ్రంట్ లో అయితే ఉన్నానండి. పూజ కూడా ఒక నలుగురు కలిపి ఒక్కొక్కసారిగా పూజ అయితే చేసేస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ పూజకైతే ఇచ్చారు కదా, అలా అన్నమాట. ఇంకా ఈ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక దేవుడు అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొక అమ్మవారు. ఈ అమ్మవారికి అయితే అన్ని కూడా వెండి పట్టీలు, వెండి గాజులు అండ్ అలానే అంటే కొన్ని వెండివి గోల్డ్ అయితే పెట్టారన్నమాట. కాలికి పట్టీలు మాత్రం అమ్మవారికి నిజంగా ఎంత బాగుండిందో. ఇక్కడ కూడా లైటింగ్ అయితే ఉండింది కానీ అప్పుడప్పుడు పోయి వచ్చిందండి, అందుకనే మాకు లైటింగ్ లేదేమో అని అనిపిస్తది. కాలికి చూస్తున్నారా ఎంత బాగుందో పట్టీలు అయితే, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ టైంకి ఇంకా పిల్లలు కూడా లేచేసారన్నమాట. చింటూ, బిట్టు అందరూ లేచేసారు. మా డాడీ అయితే తీసుకెళ్లి ఇంకా హితికి బొమ్మ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇంకా అలా ఊరేగింపు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంట్లోకి వచ్చిన వెంటనే మా చెల్లి పాలైతే కాచిచ్చేసింది పిల్లలకి. మా కోసం అని చెప్పేసి టీ అయితే పెట్టింది. ఫస్ట్ అయితే పిల్లలు తాగేసిన తర్వాత మేము ప్రశాంతంగా తాగొచ్చు అని చెప్పేసి వాళ్ళకైతే పాలైతే పెట్టేస్తుంది మా అమ్మ అయితే. ఇంకో సైడ్ చూడండి, పాలు తాగిన వాడు గమ్మున కూర్చోవాలి కదా, ఇక్కడ వాష్రూమ్ లో వచ్చేసి ఆ సబ్బేసి దుద్దుతా ఉన్నాడు అన్నమాట బాగా. వీళ్ళకి గాని వాటర్ దొరికాయంటే బంగారు దొరికినంతగా ఫీల్ అయిపోతారండి. ఇంకా అలా వాడైతే ఇంకా మొహం అయితే కడుక్కునేశారు. ఇక్కడ ఉన్నది వచ్చేసి ఎవరో గుర్తుపట్టండి, మా చెల్లి వాళ్ళ చెల్లి కొడుకు అన్నమాట. అంటే నాకు కూడా కొడుకు వరుసలేండి. ఇంకా నాని అన్నమాట. ఇంకా చింటూ బిట్టు అక్కడ కూర్చుని ఉన్నారు. మా డాడీ ఏంటో నవ్విస్తూ ఆడిపిస్తూ ఇంకా అలా వాళ్ళు కూర్చోబెట్టారు, ఎందుకంటే ఒక చోట కూర్చోట్లేదు, అందుకని అలా కూర్చోబెట్టి మాటల్లో పెట్టేశారన్నమాట. ఈ రోజు వచ్చేసి పండగ దీపాలు అంతా అయిపోయింది కానీ అసలు పండగ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఈ రోజు ఫుల్ నాన్ వెజ్ అండి. ఇంకా ఎంత కావాలో ఇంకా చేసుకొని వండుకొని తినుకోవచ్చు అన్నమాట. అందుకనే మా అమ్మ ఇక్కడ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉంది. ప్రస్తుతానికి మా అమ్మ ఒక్కతే, ఆ తర్వాత మనం కూడా రెడీ చేసేద్దాం. మా డాడీ ఇక్కడ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళకి బుడ్డలు కొనివ్వడానికి అన్నమాట. ఇంకా వీటిని కొనిచ్చేసామంటే హ్యాపీగా వాళ్ళు కూడా ఆడుకుంటారు కదా, వాళ్ళ జతకి ఈ పిల్లలు అన్నమాట. వీళ్ళైతే నిజంగా మంచి హుషారండి. వీళ్ళు వచ్చేసి మదనపల్లి సైడ్ అన్నమాట, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిది. వాళ్ళైతే నిజంగా ప్యూర్ తెలుగు మాట్లాడతారండి. ఎంత క్యూట్ గా మాట్లాడుతుందంటే ఆ అమ్మాయి పేరు వచ్చేసి ధన్విక. చాలా క్యూట్ గా ఉంటది అండ్ అలానే క్యూట్ గా మాట్లాడుతుంది అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది ఆ స్లాంగ్ అయితే. ఇంకా మా అమ్మ వాళ్ళు ఒక సైడ్ వచ్చేసి ముగ్గురు కలిసి కూర్చొని అల్లం వెల్లుల్లి అవంతా రెడీ చేసి ఇస్తుంటే నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి మిక్సీ ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే, కరెంట్ కానీ పోయింది అనుకోండి మళ్ళీ కష్టం కదా, అందుకని నేను ఇక్కడ మిక్సీ పట్టి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు రైస్ ఒక సైడ్ ఇంకో సైడ్ సంగటికైతే పెట్టి వాళ్ళిద్దరైతే చేస్తున్నారు అనమాట, మా అమ్మ అండ్ అలానే మా చెల్లి వాళ్ళ అత్తమ్మ. లోపే మా బుజ్జి వాళ్ళు వెళ్ళేసి ఇంకా చికెన్ మటన్ ఇవంతా తీసుకొచ్చేసారన్నమాట. మా బుజ్జి ఇక్కడ కీ అయితే ఆన్ చేస్తున్నారు కానీ డిక్కీ ఓపెన్ అవ్వట్లేదంట, మా చెల్లి వాళ్ళది స్కూటీ, అందుకని అక్కడ చూస్తున్నారు. ఇంకా నాకైతే పని అయితే అప్పచెప్పారండి, నాన్ వెజ్ అంతా నువ్వు చేసేసే అని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ సంగటి అండ్ అలానే రైస్ అయితే చేసేసారన్నమాట. ఇంకా నాన్ వెజ్ లో వచ్చేసి మటన్ చికెన్ అయితే చేయాలి నేను, దానికని చెప్పేసి ఇంతసేపు నేను మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఇంకా ఎలాగో మనకి నాన్ వెజ్ లో కానీ వంటల్లో కొంచెం చెయ్యి తిరిగింది కదా, నన్ను వదిలేశారు. చూస్తున్నారు కదా, పెద్ద మనుషులు అంటే చిన్న వాళ్ళంతా అక్కడ నిల్చొని పెద్ద మనిషికి అయితే పని అప్పచెప్పారు. ఇంకా మనం చేయకుండా ఉంటామా, అసలే మనకి వంటలు చేయడం అంటే చాలా ఇష్టం, అది కూడా 10 మందికి పెట్టాలంటే ఇంకా ఇష్టం, అందుకని ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒక సైడ్ చికెన్ ఇంకో సైడ్ వచ్చేసి మటన్ అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా మటన్ అయితే కొంచెం గట్టిగానే ఉడకాలి కాబట్టి అక్కడ నేనైతే ఇంకా మటన్ అయితే చిన్న దాంతో పెట్టి కుక్కర్ లో పెట్టేస్తున్నాను. యాక్చువల్ గా వంటలు అయితే నార్మల్ గా మార్నింగే స్టార్ట్ చేసేసేయాలి. ఊర్లోకి అలా బయట వెళ్ళి చూడంగానే అందరూ బాణలు దించుతున్నారన్నమాట, పెద్ద పెద్ద డేక్సాలు. మాది వచ్చేసి సందులాగా ఉంటది కదా, మేము చేసేది ఎవరికి కనిపించదు, కానీ మేము బయట వెళ్ళి చూసామంటే అందరూ పెద్ద పెద్ద డేక్సాలు అయితే దించుతున్నారండి ఈ టైంకే.
మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఎందుకంటే కొంచెం లేట్ అన్నమాట తెచ్చిందొచ్చేసి. ఇంకా కొంచెం ముందుగా తెచ్చింటే ఇక్కడ పైనొచ్చేసి పైన పెండాలేస్తారు కదా! అక్కడైతే చేసుండొచ్చు. నీడుండేది. ఇప్పుడు కొంచెం ఎండొచ్చేసిందని చెప్పేసి ఇంకా స్టవ్ అంతా కిందకే తెచ్చేసి ఇంకా కిందనే స్టార్ట్ చేసాం. ఇదొచ్చేసి మటను. మటన్ చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇంత బాగా వస్తదని చెప్పేసి నాకస్సలు తెలీదు. ఇంకా నేను చేసిన వంటలొచ్చేసి ఫస్ట్ మటన్ చూపించాను కదా! చాలా బావుంది టేస్టు. ఇదొచ్చేసి చికెన్ అన్నమాట. చికెన్ గ్రేవీ అయితే చేశానండి. ఇది కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. చాలా బావుంది టేస్ట్ మాత్రం. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇంకా చికెను, మటన్ అయితే అయిపోయింది కదా! ఇంకేముంటది? ఇంకా రైస్ అండ్ అలానే ఇంకా సంగటి ముద్దలన్నమాట. చాలా ఎక్కువే చేసేసామని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది సంగటైతే నేను దాని జోలికి కూడా వెళ్ళలేదులెండి. మా మా అమ్మ అండ్ అలానే మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే చేశారు. ఒక సైడ్ సంగటి, ఇంకో సైడ్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశారన్నమాట. ఇంకా ఖచ్చితంగా దోసకాయ మర్చిపోయారంట. ఇంకా ఆ ఉల్లిపాయలైతే కోసి పక్కన పెట్టేసింది మా చెల్లయితే. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇంకా తినడానికైతే నేను వేసుకున్నాను. ఫస్ట్ కొంచెంగా సంగటి అండ్ అలానే ఇంకా మటన్ అయితే వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా తినేసాం. ఇంకా దీపాలైతే మీకు చూపించలేదు కదా! ఇవేనండి దీపాలన్నీ కూడా. మేమైతే పెద్ద పెద్దవి ఒక 2 అయితే చేస్తాం. వీళ్ళైతే చిన్న చిన్నవి 7, 8 ఎక్కువే ఉన్నాయి. లెక్క పెట్టడానికి అవ్వదు. అన్నయితే చేశారన్నమాట. ఇంకా దీని లోపలైతే ఒకటో రెండో ఉండాయి. ఇంకా చూసారు కదా! ఇదేనన్నమాట దీపాలు. చాలా బాగున్నాయి. ఇంకా మా చెల్లొచ్చేసి మా మరిదైతే ఇంకా చికెను, మటను ఇవేమి తినరు కదా అని చెప్పేసి మా చెల్లి మా మరిది కోసం అని చెప్పేసి ఇలా క్యారెట్ తాలింపు అండ్ అలానే పచ్చడి అయితే చేసింది. పచ్చడి కాదు దీన్ని చట్నీ అంటారులేండి. రెడ్ చట్నీ అయితే చేసింది. అలా మార్నింగ్ తినేసి కాసేపు అలా ఇంకా పడుకుందాం అనుకున్నాను కానీ ఇంకా పడుకోలేదన్నమాట. అలానే మాటల్లో పడి ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా నాకైతే కొంచెం వర్క్ ఉందండి. అంటే స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంది అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాలి అని చెప్పేసి నేనైతే ఇక్కడ జడేసుకుంటుంటే మా చెల్లిని ఏయమని చెప్పానన్నమాట. ఇంకా మా చెల్లి అయితే వేస్తుంది. అలా వేస్తుండగానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. వీళ్ళైతే మంచిగా పండగ చేశారు కదా! అందుకనే వర్షం అయితే పడిందన్నమాట. చాలా బాగా పడింది. అంటే కొంచెం గట్టిగానే చినుకులొచ్చాయి. ఇంకా బాగొస్తాయి అనుకున్నాను కానీ ఇంకా సగానికైతే ఆగిపోయాయన్నమాట. ఈ వర్షానికి చూడండి మా చింటూ, మా డ్యాడీ అయితే ఆడుకుంటున్నారు. బిట్టు అయితే పడుకొనున్నాడన్నమాట. అందుకనే ఇంక వీళ్ళిద్దరు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. మా డ్యాడీకి ఎలా అంటే మా చింటూ, బిట్టుతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. వీళ్ళు లేనప్పుడు మా హితితో ఇంతకన్నా ఎక్కువగా ఆడుకునేవారు. ఎందుకో తెలీదు చాలా రోజుల తర్వాత వర్షం పడినట్టు నాకు అనిపిస్తుందండి. నిజంగానే చాలా రోజుల తర్వాతే వర్షం పడుతుంది కదా! ఇప్పటి వరకు ఎండలు కాసి 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 ఒక్కసారిగా వర్షం పడేసరికి నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది. కాకపోతే ఈ వర్షానికి మనకు వెళ్తామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకేదైనా మనం తగ్గేదే లేదు కదా! అలా అని చెప్పేసి నేనైతే నేను రెడీ అయిపోయి పిల్లల్నైతే రెడీ చేస్తూ ఉన్నానన్నమాట. మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడొక 2 జతలు, మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడొక 4 జతలు అలా విడిచిపెట్టి బట్టలన్నీ కూడా అక్కడ ఇక్కడ వదిలిపెట్టేసానన్నమాట. అందుకనేమో ఇప్పుడు ఇక్కడ ఇట్లా వెళ్ళినప్పుడు పనికొస్తున్నాయండి. ఇవొచ్చేసి మొన్న పోయినప్పుడైతే వదిలిపెట్టినవన్నమాట. ఇంకా ఉన్నాయక్కమా అని చెప్పేసరికి ఇంకా వాటినైతే వేసేసాను. నేను తీసుకువెళ్ళినవైతే అలానే పెట్టేసానన్నమాట. సరేలే ఇంకా చూసుకుందాం ఎప్పుడైనా వేసుకుందాం అన్నట్టు. ఇంకా పిల్లల్నైతే రెడీ చేసేసాను. నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా సర్దుకోవడం ఒక్కటే బాకీ అన్నమాట. సర్దుకోవడానికి ఏం లేవులేండి. తీసుకొచ్చినట్టే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే కార్ దగ్గరకైతే వెళ్ళిపోయారు. మాటల్లో పడిపోయి మీకు బీరువాని చూపించడం మర్చిపోయాను కదా! నా బీరువా అయితే మీరు చూసారు కదా! మా చెల్లి బీరువాని కూడా చూడాలి కదా! రీసెంట్ గానే తీసిచ్చారన్నమాట. నాకేంటంటే పెళ్ళైన ఒక 1 మంత్ కి తీసిచ్చేసారండి. 1 మంత్ లోపే తీసిచ్చేసారు. మా చెల్లి వద్దు అందన్నమాట. బెంగుళూరులో ఉంది కదా! నాకు ఇప్పుడే వద్దు అని చెప్పేసి అంది. అందుకనే కొనివ్వలేదన్నమాట. ఇప్పుడైతే తీసిచ్చారు. చూడండి ఎంత బావుందో. నా దానికంటే బావుందన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంది. ఇంకా సెల్ఫ్‌లు ఇవంతా కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా కింద కూడా ఉన్నాయండి. ఇంకా సెల్ఫ్‌లయితే కింద కూడా వచ్చారు. చాలా బావుంది. చాలా బాగా నీట్‌గా సర్దుకుందన్నమాట. ఇంకా అప్పుడే గాజెందుకు తీసుకున్నానో తెలుసా? నేనైతే బ్యాంగిల్ చేశాను కదా! ఆల్రెడీ లైవ్‌లో చూపించాను. అందుకోసమని చెప్పేసి శ్రీమంతానికి మా చెల్లికి చేసిద్దాం అన్నట్టు ఒక బ్లౌజు అల్తికి అండ్ అలానే ఒక గాజైతే తీసుకున్నానన్నమాట. ఇంకా చేసిస్తానా లేదా చూడాలి. నేనొచ్చేసే లోపే మా పిల్లలైతే ముందుగానే వచ్చేసి కూర్చొని నన్ను పిలుస్తున్నారన్నమాట. రా రా అని చెప్పేసి. ఇంకా గుడ్ బై చెప్పే టైం అయితే వచ్చేసింది. సారీ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది మా చెల్లికి. ఇంకా ఒక రోజు 2 రోజులైతే ఉండమని చెప్పారు కానీ ఇంకా
ఉండలేక వస్తున్నాం అన్నమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా బిట్టు చూస్తున్నాడు కదా, అప్పుడే నిద్ర వస్తుంది అన్నట్టు ఇంకా అలా కూర్చున్నాడు. బాల్ మాత్రం తీసుకొచ్చారండి, ఇంకా వాళ్ళ వెంటే తీసుకొచ్చారన్నమాట. నేనైతే ఈ టైం కరెక్ట్ గా 4:30 అలా అవుతుంది. ఇంకా నేను కూడా లైవ్ అయితే స్టార్ట్ చేశాను, కానీ ఇప్పుడు స్టార్ట్ చేయలేదు. ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి నెమళ్ళు ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయో లోపలైతే నెమళ్ళు. ఇంకా దారి మధ్యలో వెళ్ళాయన్నమాట. అక్కడ ఆపి మరీ వీడియో తీసుకొని అయితే చెప్పారు మా డాడీ అండ్ అలానే మా బుజ్జి. అందుకనే వీడియో తీసుకుంటున్నా. చాలా అయితే ఉన్నాయి. లైవ్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే పెట్టాల్సింది, ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ అంటే కర్పూరం తోటలు అలానే మామిడి తోటలు అయితే చాలా ఉంటాయన్నమాట. ఇంకా అవి చూపించుంటే చాలా బాగుండనిపించింది. కాకపోతే నా టైంకి 4:30 కల్లా నేనైతే లైవ్ స్టార్ట్ చేశాను. కానీ అన్ఫార్చునేట్లీ కరెక్ట్ గా 12 మినిట్స్ కల్లా అదంతటా అదే డిస్కనెక్ట్ అయిపోయింది అన్నమాట. అలానే అప్లోడ్ అయితే అయిపోయింది. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుండింది. అందరి ముందర లైవ్ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ ధైర్యంగా మాట్లాడగలిగాను. మా వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు. మా అమ్మని చూసారా, అప్పుడే పడుకునేసింది, లేకుంటే వామిటింగ్స్ మీద వామిటింగ్స్ వస్తాయన్నమాట. ఈ మాట చెప్పినా నన్ను అరుస్తుంది అనమాట, ఎందుకు అలా చెప్పావు అంటది. సరేలేండి, మా అమ్మ అయితే పడుకుంది, డిస్టర్బ్ చేయకుండా వీడియో అయితే తీసేసుకుందాం. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాం. దారిలో కొంచెం చిన్న పని ఉందన్నమాట, అంటే హాస్పిటల్ కి వెళ్లే పని. అందుకని చెప్పేసి ఇంకా దారిలో అయితే ఆపామన్నమాట. మా వాళ్ళకి తెలిసిందే కదా, బేకరీ చూసారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి కొనివ్వాల్సిందే. ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చి ఇంకా హాస్పిటల్లో చూపించుకొని అయితే మేమైతే రిటర్న్ అవుతున్నాం. ఇక్కడ బిట్టుకి అయితే తీహిచ్చాం కదా, బిట్టు చింటుకి, వాళ్ళైతే చూడండి ఎంత ముచ్చటగా కూర్చొని తింటూ ఉన్నారో. నిన్న నైట్ కరెక్ట్ గా 12 o'clock కల్లా వెళ్ళాం ఊరికి. ఇంకా 4:35 కల్లా వచ్చేసాం అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి ముల్బాగుల్లో ఉన్నాం. ఇంకా పిల్లలైతే తెచ్చింది తినుకుంటూ ఉన్నారన్నమాట. మేమైతే హాస్పిటల్ చూపించుకొని వచ్చేసాం. ఇట్స్ టైమ్ టు లీవ్ అన్నమాట. అంటే మా అమ్మ వాళ్ళైతే మా ఊరికైతే వెళ్తున్నారు, అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నారు. మేము ఇటు నుంచి ఇటే మా ఊరికైతే వెళ్తాం అన్నమాట. అప్పటి వరకు నేను అనుకోలేదు హితి వెళ్తాదని చెప్పేసి. ఇంకా ఊరికే అలా అన్నాం అన్నమాట, వెళ్తావా అని చెప్పేసి. వెళ్ళనంది, కాకపోతే కొంచెం కన్విన్స్ చేసే లోపు వెళ్తానని చెప్పింది. మా అమ్మ అటు నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి రిటర్న్ నాకైతే 100 రూపీస్ అయితే ఇస్తుంది. ఇది థర్డ్ టైమో సెకండ్ టైమో అనుకుంటా నాకు డబ్బులు ఇవ్వడం. మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వడం చాలా తగ్గిపోయిందండి, అందుకనే చూపిస్తున్నాను. 100 రూపీస్ ఇచ్చేసరికి హ్యాపీ అయిపోయింది. మా డాడీనే నాకు ఎక్కువ ఇచ్చేవారు. ఇంకా హితికి అయితే చెప్పాము, ఇంకా హితి అయితే ఓకే వెళ్తానని అయితే చెప్పింది. ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నక మళ్ళీ కాల్ చేసి రమ్మని చెప్పామన్నమాట. మా డాడీ అయితే వచ్చారండి. ఇంకా మా డాడీ వచ్చి హితిని అయితే తీసుకెళ్లారన్నమాట. అక్కడే కొన్ని రోజులు ఉంటదో లేకుంటే వచ్చేయాలని అంటదో చూడాలి. ఇంకా డబ్బులు చేతిలో ఉంది కదా ప్రస్తుతానికైతే, ఇంకా వెళ్తానని చెప్తదిలేండి. వీడియో వరకు ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్.